హలో ఫ్రెండ్స్, బాగున్నారా? హ్యాపీ సాటర్డే. ఈరోజు సాటర్డే ఈవినింగ్ కాబట్టి ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. మా సౌత్ ఆస్ట్రేలియాలో విన్స్ అని ఒక చాలా వరల్డ్ ఫేమస్ వైనరీ ఒకటి ఉంటుంది కూనవారా రీజియన్లో. కూనవారా రీజియన్ అనేది మౌంట్ గ్యాంబియర్ దగ్గరలో ఉంటుంది. అది కొంచెం కోల్డ్ క్లైమేట్ రీజియన్ అనమాట. లైమ్ స్టోన్ కోస్ట్ అంటారు. అక్కడ ప్రొడ్యూస్ చేసే వైన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది వచ్చేసి 2023 వింటేజ్ షిరాజ్ అనమాట, ఫుల్ బాడీడ్ వైన్. ఆస్ట్రేలియాలో ఇది $20 దొరుకుద్ది. అదే చైనాలో దాదాపుగా $200 ఛార్జ్ చేస్తారు ఇదే వైన్ని. ఎంత దారుణం కదా. ఎనీవే, లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్ లైక్. సో ఈ షిరాజ్ పేరు ద సైడింగ్ అనమాట. అక్కడ బొమ్మలో ఉండేదే ఆ వైనరీ, ఆ ఎస్టేట్ సెల్లార్డోర్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై దాట్ విత్ సమ్ స్పైసీ ఆమ్లెట్ అండ్ సమ్ క్యూకంబర్ సాలడ్. లెట్స్ pour the wine and see. సో చాలా పర్పుల్ కలర్లో లైట్గా ఉంది. ఈ టెక్స్చర్ చూసామంటే మనము ఇట్స్ వెరీ క్లియర్, లుక్స్ లైక్ ఎ స్మూత్ వైన్. లెట్ మీ టేస్ట్ ఇట్. సో ఫ్లేవర్స్ కొంచెం బ్లూబెర్రీ ఫ్లేవరు, సినమన్ ఫ్లేవరు ఉందన్నమాట. సో బాగా తిప్పితే ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. కానీ తెలుసా, యాక్చువల్గా వైన్ తాగే ముందు 1 గంట ముందే దాన్ని బయట పోసి పెట్టాలన్నమాట. అప్పుడు దాని ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయంట. కానీ అంత టైం మన దగ్గర ఎక్కడుంది చెప్పండి. మీ టేస్ట్. It tastes like a $20 cheap wine. I think I okay like it. అదొక వర్డ్ ఉందా, ఓకే లైక్ ఇట్. ఓకే మరి.